స్థానిక సమరానికి ముందే ఆ నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందట. వలస నేతలు జంపింగ్ జపాంగ్ అంటూ ఉండడంతో పొలిటికల్ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోయిందంటున్నారు. టీడీపీకి చెందిన మంత్రి గారి అడ్డా ఆ నియోజకవర్గం. అక్కడి నుంచి ఆయన ఏ పార్టీ నుంచి పోటీ చేసినా విజయం పక్కా. అంతటి స్ట్రాంగ్ లీడర్ ఆయన. అయితే కొందరు సైకిల్ నేతలు ఫ్యాన్ గాలికి సేద తీరుతున్నారని వైసీపీ కండువాలు కప్పుకున్నారు. దీంతో వలసలకి చెక్ పెట్టడానికి ఆ మంత్రి గారు కూడా వలసాస్త్రాన్నే ప్రయోగించారట. దీంతో నియోజకవర్గంలో రాజకీయం గరంగరంగా మారింది. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఎవరా నేతలు? లోకల్ వార్ కోడ్ డేట్ ఫిక్స్ కాకపోయినా అద్దంకి నియోజకవర్గంలో మాత్రం పొలిటికల్ హీట్ పెరుగుతోంది. పొలిటికల్ గోపీలు తెగ సందడి చేస్తున్నారని టాక్. ఆ పార్టీలోంచి ఈ పార్టీకి, ఈ పార్టీలోంచి ఆ పార్టీకి జంపులు చేస్తున్నారు. రాబోయే పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత పార్టీ నుంచి అవకాశం లభించదని గట్టిగా డిసైడ్ అయిన వాళ్ళు, తమకు ప్రాధాన్యత ఉండదనే అనుమానం ఉన్న వాళ్ళు ముందు జాగ్రత్తగా జంపింగ్ జపాంగ్ అంటున్నారు. రాజకీయ వలసలకు తెరదీస్తున్నారు. టీడీపీ నుంచి వైసీపీలోకి, వైసీపీలోంచి టీడీపీలోకి దూకేస్తున్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రకాశం జిల్లాలో వలస రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం కుందూరు, మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నేతలు అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ ను కలిశారు. తమంతా కూటమి ప్రభుత్వ విధానాలు నచ్చక కుటుంబాలతో సహా టీడీపీని వీడి వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మక్కెనవారిపాలెం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు తేళ్ల హరిబాబు, మక్కెన హనుమంతరావు మరికొంతమంది నేతలతో కలిసి అశోక్ కుమార్ సమక్షంలో ఫ్యాన్ పార్టీలో చేరారు. వైసీపీలో చేరిన నేతలకు పార్టీ కండువాను కప్పిన అశోక్ కుమార్ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పనిచేద్దామని ఆహ్వానించారు. అద్దంకిలో జరుగుతున్న పరిణామాలని గమనించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి చెక్ పెట్టేందుకు ప్రతివ్యూహం రచించారు. ఆయన పావులు కదపడంతో అద్దంకి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయి. సంతమాగులూరు మండలం పుట్టవారిపాలెం క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ను వెంకటాపురం గ్రామానికి చెందిన వైసీపీ నేతలు కోటేశ్వరరావు, రామయ్య, పౌలు, ఐజాక్, దాసరి ఆనందరావు కలిశారు. తమ కుటుంబాలతో సహా వైసీపీ నుంచి టీడీపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాయకత్వంపై విశ్వాసం వ్యక్తం చేస్తూ ప్రజా అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీలో చేరామంటున్నారు వాళ్ళు. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అద్దంకి నియోజకవర్గంలో పట్టు నిలుపుకునేందుకు టీడీపీ, పోయిన చోటే వెతుక్కునేందుకు వైసీపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. అద్దంకి నియోజకవర్గంలో 2014లో వైసీపీ తొలిసారి పోటీ చేసి ఘనంగా బోణి కొట్టింది. కానీ ఆ తర్వాత 2 సార్లు జరిగిన ఎన్నికల్లో చెదిగిలు పడింది. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందిన గొట్టిపాటి రవికుమార్ ఆ తర్వాత టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనే అద్దంకిలో వైసీపీకి అడ్డంకిగా మారిపోయారు. 2019, 2024 ఎన్నికల్లో వరుసగా టీడీపీ నుంచి గొట్టిపాటి పోటీ చేసి గెలిచారు. అద్దంకిలో గొట్టిపాటి పాతుకుపోవడంతో వైసీపీ అభ్యర్థులకు గెలుపు అవకాశం లేకుండా పోయిందట. ప్రస్తుతం ఆయన కూటమి సర్కార్లో మంత్రిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో అద్దంకి వైసీపీకి కొత్త ఇన్ఛార్జిగా వచ్చిన అశోక్ కుమార్ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీని గెలిపించి తన మార్కును చాటుకోవాలని చూస్తున్నారట. ఇందులో భాగంగా టీడీపీ అసంతృప్త నేతల్ని ఆకర్షణ వ్యూహంతో వైసీపీలోకి లాగేస్తున్నారు. అశోక్ కుమార్ వ్యూహానికి తనదైన రివర్స్ ఆకర్షణ ప్రయోగించి చెక్ పెడుతున్నారట మంత్రి గొట్టిపాటి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడే కొద్దీ అద్దంకిలో రాజకీయం మరింత గరంగరంగా మారడం ఖాయమంటున్నారు.